డిసిప్లిన్ మనకి అందరికీ తెలుసండి. మనం లైఫ్‌లో ఏదన్నా బాగా సాధించాలి, సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ఎనీబడీ ఎవ్వరికైనా సరే డిసిప్లిన్ చాలా అవసరం. డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ సక్సెస్. ఇక్కడ డిసిప్లిన్ అనేది మనకి చిన్నప్పటి నుంచి మన లైఫ్‌లో ఒక పార్ట్ అండ్ పార్సలే. ఏ విధంగా అంటే స్కూల్ డేస్ దగ్గర నుంచి రోజు స్కూల్కి వెళ్ళడం, అలాగే కాలేజ్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, రోజు కాలేజ్కి వెళ్ళడం రావడం, ఇట్స్ ఎ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అనేది స్కూల్ డేస్ నుంచి మనకి అలవాటు అవుతుంది న్యాచురల్గా. అక్కడ మీకు డిసిప్లిన్ వల్ల డిసిప్లిన్డ్గా ప్రాక్టికల్గా మీకు సిలబస్ కంప్లీట్ చేయడం అవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్గా చూసుంటారు అందరూ కూడా. సో అందులో మళ్ళీ కొంతమందికి హై మార్క్స్ వస్తాయి, కొంతమందికి లో మార్క్స్ వస్తాయి. ఎస్పెషల్లీ స్కూల్స్లో, ఇంటర్లో, డిగ్రీలో హై మార్క్స్ వచ్చిన వాళ్ళని ఎవరినైనా అడిగితే ద మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకటే ఫ్యాక్టర్ చెప్తారు: డిసిప్లిన్డ్గా రోజు చదవడం. విత్ డిసిప్లిన్ డైలీ వర్కౌట్. స్కూల్స్లో మనకేంటి, న్యాచురల్ అందరికీ కూడా, పిల్లలందరూ కూడా రోజు స్కూల్కి వెళ్తారు, రోజు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ఈవినింగ్ కంప్లీట్ చేస్తారు. అట్లాగే ఎగ్జామ్కి కూడా డైలీ చదువుతూ ఉంటారు. సో దే విల్ గెట్ హై మార్క్స్ న్యాచురల్గా. ఎవరైతే చదవకుండా ఎగ్జామ్ ముందు ఓపెన్ చేస్తారో పుస్తకాలు, వాళ్ళకి తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. ఇది కామనాలిటీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కామన్. అట్లాగే ఇంటర్ కాలేజ్ తీసుకోండి, అలాగే డిగ్రీ కాలేజ్ కూడా తీసుకోండి. ఎక్కడైనా సరే ఈ డిసిప్లిన్డ్గా ఎవరైతే రోజు చదువుకుంటూ వెళ్తారో డెఫినెట్లీ దే విల్ ఎండ్ అప్ విత్ హై మార్క్స్. ఎవరైతే డిసిప్లిన్డ్గా 1 year చదవరో డెఫినెట్లీ దే విల్ ఎండ్ అప్ విత్ లో మార్క్స్. ఇది కామన్ ఫీచర్ మన డైలీ రొటీన్ లైఫ్లో మనం ఆల్రెడీ చూసి వచ్చాం. కానీ ఈ డిసిప్లిన్ మన గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎందుకు తేడా పడుతుందంటే వెరీ సింపుల్ రీజన్ ఏంటంటే స్కూల్స్లో మనకి మనకి ఇంకా 153 days ఉన్నాయండి. April 15th to September 15th. మన ఈ వీడియో టార్గెట్ ఏంటంటే డిసిప్లిన్డ్గా ఈ 5 months 153 days లీడ్ చేయడం. సో ఈ డిసిప్లిన్డ్గా లీడ్ చెయ్యకపోవడానికి అంటే డిగ్రీ కాలేజ్ వరకు మనం ఎంతో కొంత డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసి ఉంటాం. సో దట్ మనం మార్కులు తెచ్చుకున్నాం, పాస్ అయ్యాం, ఇట్లా వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ డిసిప్లిన్ కొంచెం కొరత పడుతుంది. ఓన్లీ రీజన్ ఈజ్ అప్ టు డిగ్రీ వీ హ్యావ్ ఏ కాంక్రీట్ సిలబస్ అండ్ వీ నో వాట్ టు రీడ్. అది ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే వీ హ్యావ్ ఏ సిలబస్ అండ్ వీ నో వాట్ టు రీడ్ ఎగ్జాక్ట్లీ. ఒక్క టెక్స్ట్ బుక్ ఉంటుంది, 1 textbook. దాన్ని మనం డిసిప్లిన్డ్గా రోజు చదువుకుంటూ వెళ్తూ ఉంటాం లైక్ ఏ టార్టాయిస్. అందులో మీకేమి డీవియేషన్ ఉండదు. వీ నో ద గోల్, టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడం, అందులోంచి క్వశ్చన్లు వస్తాయి. సో ఇక్కడ మనకి డిసిప్లిన్డ్గా ఉండడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది డిగ్రీ కాలేజ్ వరకు. మన ఈ గ్రూప్ 2కి వచ్చేసరికి ఏంటంటే వీ హ్యావ్ ఎ సిలబస్ బట్ వీ డోంట్ హ్యావ్ పర్టికులర్ బుక్. ఒక బుక్లో ఆ సిలబస్ అంతా ఉండడం అనేది జరగదు. అలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా డిజైన్ చెయ్యరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే ఒక సిలబస్ డిజైన్ చేసి ఇచ్చేస్తారు, దాన్ని మనం బెస్ట్ వేలో వెతుక్కుని చదువుకోవాలన్నమాట. ఆ బెస్ట్ వేలో వెతుక్కుని చదవడానికి వీ నీడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. సో అక్కడ డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ హిస్టరీని కంప్లీట్ సిలబస్ ప్రకారం తయారు చేశాను.
ఇది ఒక డిసిప్లిన్డ్గా చెయ్యకుండా ఉంటే ఇట్లాగా 5 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్లో మళ్ళీ ఎవ్రీ టాపిక్ శాతవాహనాస్, ఆచార్య నాగార్జున, ఇక్ష్వాకుల్లో మళ్ళీ 5 వీడియోలు, బృహత్పలాయన్లో ఒక వీడియో, సాలంకాయన్లు, ఆనంద గోత్రుజులు, విష్ణుకుండన్లు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, అలాగే ఆంధ్ర చోళుల్లో 24 వీడియోలు. ఆంధ్ర చోళుల్లో 24 వీడియోలతో కోర్స్. అలాగా చూసుకుంటే మీకు 5th యూనిట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు, 5th యూనిట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కూడా మీకు ఆ వీడియోస్ రన్ అవుతాయి. సో ఇవన్నీ ఒక డిసిప్లిన్ లేకుండా ఈ వీడియోస్ అన్నీ రెడీ అవ్వవు. అట్లాగే ఇక్కడ పాలిటిక్ వచ్చేసరికి చూసుకుంటే సపోజ్ పాలిటీ తీసుకున్నాం అనుకోండి. పాలిటీలో నేను మొత్తం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అంతా కూడా నేను ఆర్టికల్ రూపంలో మొత్తం లక్ష్మీకాంత్ పుస్తకాన్ని అంతా కూడా ఆర్టికల్స్ కింద, ఎక్స్ప్లెనేషన్ కింద ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఇన్ 360 degrees. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీతో స్టార్ట్ చేసి సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అండ్ ఎఫ్డి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్, ప్రెసిడెంట్, తర్వాత పార్లమెంట్, యూనియన్ జ్యుడిషియరీ, కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్, గవర్నర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేచర్, హైకోర్ట్స్, యూనియన్ టెరిటరీస్, పంచాయత్స్, మున్సిపాలిటీస్, ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం చేస్తేనే ఇవన్నీ కంప్లీట్ అయినాయి. చివరిలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ప్రియాంబుల్, ఇవన్నీ కూడా ఉంటాయి. చివరిలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో 3 వీడియోస్, తర్వాత మళ్ళీ సేలియంట్ ఫీచర్స్, ప్రియాంబుల్ మీద క్వశ్చన్స్. నేను పాలిటీలో ఐ హ్యావ్ గివెన్ యూ అరౌండ్ 1800 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1800 పీవైక్యూ అండ్ ఎంసీక్యూ రెండు ఉంటాయి ఇందులో. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు బి డన్ ఓవర్ నైట్. అంటే అదేదో ఒక ప్రాబబ్లా ఉంటుంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఓవర్ నైట్ అని. సో ఆ విధంగా నేను ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం వల్లే ఈ కోర్స్ రెడీ అయింది యాజ్ పర్ సిలబస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ డిసిప్లిన్ ఇనఫ్, దట్ ఈస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ డైరెక్షన్. మీకు ఒక స్ట్రెయిట్ లైన్లో వెళ్ళాలి అన్న ఒక డైరెక్షన్ లేనప్పుడే మనం డిసిప్లిన్ తప్పుతూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఒక డైరెక్షన్, ఒక స్ట్రెయిట్ లైన్ అనేది తెలుసో, వీ న్యాచురలీ ఫాలో దట్ పాత్, ఇంకా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. సో ఇక్కడ యూ హ్యావ్ టైమ్, April 15th నుండి September 15th వరకు. మీరు వాట్ ఐ సజెస్ట్ యూ ఈస్, ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ హిస్టరీ ఆల్సో. ఇండియన్ హిస్టరీలో అయితే నేను స్ప్లిట్ చేశాను, 3 పార్ట్స్ కింద స్ప్లిట్ చేశా. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఈ పాలిటీ, ఏపీ హిస్టరీ అండ్ ఎకానమీ అంతా నేను ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏన్షియంట్ హిస్టరీ ఆర్ మిడివల్ హిస్టరీ, నేను కంప్లీట్గా ఐ హ్యావ్ డిపెండెడ్ ఆన్ అంటే కంటెంట్ నేనే తయారు చేశాను, కానీ ఐ యూజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కంటెంట్. సో ఇందులో మీకు ఏన్షియంట్ హిస్టరీ వరకు మనకి Group 2 సిలబస్లో ఇచ్చినట్టు అన్నీ రెడీగా ఉన్నాయి, అలాంగ్ విత్ పీవైక్యూస్. మొత్తం ప్రతి టాపిక్లో కూడా మీకు పీవైక్యూస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాంగ్ విత్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ మొత్తం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, చూసారా? క్వశ్చన్స్ ఆల్ పీవైక్యూస్, ఓన్లీ పీవైక్యూస్. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు వేదిక్ సివిలైజేషన్, ఐ క్యాప్ట్ 18 వీడియోస్. 18 వీడియోస్లో మళ్ళీ మీకు ప్రతి చోట కూడా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్, పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా. ఇందులో దగ్గర ఐ హ్యావ్ ఒక వేదిక్ సివిలైజేషన్లోనే మీకు
దగ్గర దగ్గర 78 క్వశ్చన్స్ ప్లస్ ఇది కూడా క్వశ్చన్సే. 66 to 78 క్వశ్చన్స్. చూశారు కదా నంబర్. ఓన్లీ వేదిక్ సివిలైజేషన్ మీద. అలాగే తీసుకుంటే బుద్ధిజం మీద మీకు దగ్గర దగ్గర 104 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూ. అట్లాగే జైనిజం తీసుకుంటే కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐ హ్యావ్ గివెన్ 1 to 56 క్వశ్చన్స్, పీవైక్యూ. అట్లాగే మౌర్యన్ ఎంపైర్ తీసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర క్వశ్చన్స్ 117 క్వశ్చన్స్ టోటల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ ఇదొక వీడియో 1 to 40 క్వశ్చన్స్, తర్వాత 41 to 80 క్వశ్చన్స్, తర్వాత 81 to 117 క్వశ్చన్స్, పీవైక్యూ. సో ఇట్లాగా మీకు ఎవ్రీథింగ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ కన్సాలిడేటెడ్ వేలో నేను మీకు ఇవ్వడం జరిగింది. హర్షవర్ధన 2 వీడియోస్, దేర్ ఆర్ 31 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. గుప్తా ఎంపైర్ యూ హ్యావ్ దగ్గర దగ్గర 98 క్వశ్చన్స్ ఉన్నాయి ఆఫ్టర్ ద కంటెంట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆ తర్వాత క్వశ్చన్స్ చెప్పడం జరిగిందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మై కంటెంట్. అంటే నేను కంటెంట్ని ఫీడ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించాను అన్నమాట. అంటే ఇట్స్ ఎ యూనిక్ థింగ్. ఇప్పుడు దాకా స్టేట్లో కానీ ఇండియాలో కానీ ఎవరైనా చేయలేదు. యూ కెన్ ఫైండ్ ఇన్ యూట్యూబ్. నాకులాగా వీడియో ఇంకెవరు మీకు చేసి ఉండరు ఇండియన్ హిస్టరీ. సో ఐ యూజ్డ్ లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎ బెటర్ వే బికాజ్ ఐఎమ్ ఏ స్టూడెంట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ నో వాట్ ఏ స్టూడెంట్ వాంట్. సో ఆ యాంగిల్లో నేను ఎక్కువ ఆలోచించి ఒక ఆస్పిరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఒక అభ్యర్థిగా అప్పుడున్న నాకు కావాల్సిన ఆలోచనలతో ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి నేను మొత్తం ఏన్షియంట్ అండ్ మిడివల్ అయితే కంప్లీట్గా రెడీగా ఉంది. మోడర్న్ ఇండియా అయితే మాత్రం ఐ మెట్ ద టాపిక్ లైక్ సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్స్ దగ్గర ఉన్నాను. ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 10 odd days బికాజ్ ఐ హ్యావ్ సమ్ అఫీషియల్ సీరియస్ వర్క్. ఆ వర్క్లో ఉండి కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆర్ రెడీ. సో ఇక్కడ చూడండి, సూఫీ మూమెంట్ ఆర్డర్స్ తర్వాత క్వశ్చన్స్. ఆ టాపిక్కి నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. సో మీకు కంటెంట్ చదువుతారు, వెంటనే కూడా ఇమీడియట్గా మీరు క్వశ్చన్స్ కూడా చూస్తారు దాని మీద వచ్చిన పీవైక్యూస్ ఇమీడియట్లీ. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ పీడిఎఫ్ ఆల్సో. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ జిరాక్స్డ్. అంటే ఇదేమీ ఫోన్లోనే డౌన్లోడ్ అవుతుందని కాదు, కానీ యూ కెన్ గెట్ ఇట్ జిరాక్స్ ఆల్సో. ఎందుకంటే నేను చదివే రోజుల్లో ఫోన్లో చదువుకో, నేను యూట్యూబ్ వీడియోలో చెప్తాను రన్నింగ్ నోట్స్ రాసుకో, ఇలాంటివి అంటే నాకు చాలా చిరాగ్గా ఉండేది. నాకు నువ్వేం చెప్తున్నావో అది నోట్స్ ఇచ్చేయి, నేను జిరాక్స్ తీయించుకుంటా, నువ్వు చెప్పింది విన్న తర్వాత నేను చదువుకుంటా. నువ్వు ఏదైతే చెప్పావో అది మళ్ళీ నోట్స్లో ఉండాలి. నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉండకూడదు, నువ్వు చెప్పిన దానికన్నా తక్కువ ఉండకూడదు. ఇలా కోరుకునేవాడిని అనమాట. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్నప్పుడు గాల్లో బోర్డు మీద చెప్తే నేను నోట్స్ రాసుకుని, మళ్ళీ అదేమో టెక్స్ట్ బుక్లో ఎతుక్కుని, మళ్ళీ నేను ఒక పీడిఎఫ్ తయారు చేసుకుని, ఇవన్నీ నాకు వద్దు బాబు. నువ్వు ఏం చెప్తావో అది నాకు నోట్స్ ఇచ్చేయి క్లియర్ కట్గా, లేదా నువ్వు ఇచ్చేది ఏమన్నా ఉంటే దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయి. అది నేను చదివేసుకుంటా, ఒకసారి వినేస్తా నీ క్లాసులు, తర్వాత నేను చదువుకుంటా. ఇది నాకు కావాల్సిన ఉండేది అప్పట్లో. నేను కోరుకునే విధానం అదనమాట, ఏదన్నా ఒక క్లాస్ కోర్స్ కొనుక్కున్నా. సో అదే విధంగా ఇక్కడ నేను ఎవ్రీథింగ్, ఇప్పుడు నేను పీడిఎఫ్ ఇచ్చానంటే ఏపీ హిస్టరీ క్లియర్గా అందులో ఏది ఉంటే అదే ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇక్కడ నేను వర్క్ చేసింది ఏంటంటే ఆ పీడిఎఫ్ మెటీరియల్ని డిజైన్ చేయడం ఫ్రమ్ 6 టెక్స్ట్ బుక్స్. ఇట్స్ నాట్ లైక్ 1 or 2 టెక్స్ట్ బుక్స్, ఇట్ ఈస్ ఫ్రమ్ 6 టెక్స్ట్ బుక్స్. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ 6 టెక్స్ట్ బుక్స్ అండి. బిఎస్ఎల్ హనుమంతరావులోని తీసుకున్న, తెలుగు అకాడమీలోని తీసుకున్న, పి రఘునాథరావులోని తీసుకున్న, ఇంకో కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి పీడిఎఫ్ రెడీ చేసి దాన్ని టాపిక్ బై టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అందుకనే నంబర్ ఆఫ్ వీడియోస్ అంటే నేను స్ప్లిట్ చేయడం అంటే చిన్నగా స్ప్లిట్ చేస్తాను. ఇప్పుడు శాతవాహనాలు ఉందనుకోండి,
శాతవాహనుల ఆంధ్రులు అని ఒక టాపిక్. అలాగా శాతవాహన చాప్టర్నే నేను వెరీ క్లియర్గా ఇప్పుడు తొలి శాతవాహనుల వరకు ఒక వీడియో చేశాను. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి మీదే ఒక వీడియో చేశాను. తర్వాత మాలి శాతవాహనులు కాదు, మలి శాతవాహనులు. మలి అంటే ఆఫ్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి చివరి శాతవాహనులు అనమాట మలి అంటే. ఆ తర్వాత శాతవాహనుల పాలనా విధానం మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల మీద ఒక వీడియో, సాంఘిక పరిస్థితుల మీద ఇంకొక వీడియో, అలాగా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాను. చిన్న చిన్న వీడియోలు చేశాను సో దట్ మీ కాన్సన్ట్రేషన్ ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్న టైంలో ఎవడైనా వచ్చి 2 గంటలు వీడియో పెట్టాడు అనుకోండి, చిరాకు దొబ్బేది. 2 గంటలు ఎవడు వింటాడులే అని. అదే ఒక పావు గంటలో ఒక టాపిక్ అయిపోతే ఒక సాటిస్ఫాక్షన్. ఒక టాపిక్ అయిపోయింది, అందులో ఉన్నది మనకి రిటెన్షన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా స్ప్లిట్ చేయడం జరిగింది, ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. సో అలాగా నేను ఎవ్రీ డీటెయిల్డ్గా చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళా. సో ఈ వీడియో సారాంశం అల్టిమేట్గా ఈ థంబ్నెయిల్లో మీకు ఏం చెప్పాను, నా కోర్స్ తీసుకుంటే మీకు డిసిప్లిన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇచ్చిన వీడియోస్ని వింటూ, నేను ఇచ్చిన పీడిఎఫ్ని చదువుతూ కోర్స్ కంప్లీట్ చేసేసరికి మీకు డిసిప్లిన్ అనేది అలవాటైపోద్ది. ఎందుకంటే మినిమం డైలీ 3 hours పెట్టి కూర్చోకపోతే ఒక 90 days పడుతుంది మీకు ఏపీ హిస్టరీ కంప్లీట్ అవ్వడానికి. అలాగే ఒక మినిమం 3 to 3.5 hours పెడితే కానీ మీకు పాలిటీ కంప్లీట్ అవ్వదు. సో అలా రోజు చదివితేనే మీకు నా ఏపీ హిస్టరీ అండ్ నా పాలిటీ కోర్సులు కంప్లీట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మీకు డిసిప్లిన్ వచ్చేస్తుంది. సో అది విషయం. ఇక్కడ ఏంటంటే మీకు డిసిప్లిన్ కానీ రావాలి అంటే, మీరు డిసిప్లిన్తో ఇబ్బంది పడుతున్నారంటే కనుక బ్లైండ్గా నా ఏపీ హిస్టరీ పాలిటీ కోర్సులు తీసుకోండి, అది ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది, కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ 60+ మార్క్స్ వస్తాయి అన్న ఒక ధైర్యం ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ జాబ్ చెయ్యాలంటే అల్టిమేట్గా మనకి డిసిప్లిన్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కులు కన్నా కూడా డిసిప్లిన్ ఉండాలి. అప్పుడే మనం గవర్నమెంట్ ఉద్యోగం ఒక డిసిప్లిన్ వేలో చేయగలుగుతాం. గవర్నమెంట్ ఆఫీసర్ ఆల్వేస్ నీడ్స్ డిసిప్లిన్ టు వర్క్ డైలీ ఫర్ ఏ పర్టికులర్ నెంబర్ ఆఫ్ అవర్స్ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్ అండ్ వితౌట్ ఎనీ ఫెయిల్. ఇంకా నో ఎక్స్క్యూజ్ నో ఫెయిల్, ఛాన్సే లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా you have to go and sit in the office, you have to work for minimum of 8 hours a day. మీకు అసలు ఇందులో నో ఎక్స్క్యూజ్. మండే టు సాటర్డే యూ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ ద ఆఫీస్, దట్స్ ఇట్. సో దానికి మీకు డిసిప్లిన్ చాలా అవసరం. ఆ డిసిప్లినే ఇక్కడ అవసరం, ఇక్కడ జనరేట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్స్ని మీరు కంప్లీట్ చేయడమే నీడ్స్ డిసిప్లిన్ ఉంటేనే జరుగుతుంది. సో ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే జనరల్ క్వాలిటీ ఏంటంటే యూ విల్ బి డిసిప్లిన్డ్. సో అది ఎలా చెప్పాలి, బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సబ్జెక్ట్ కంప్లీషన్, కోర్స్ కంప్లీషన్, డిసిప్లిన్ జనరేషన్. ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటేనే ఇది అవుతుంది, అలా అనమాట. అంటే డిసిప్లిన్ ఉంటేనే సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయి అంటే మీరు ఆటోమేటిక్గా డిసిప్లిన్డ్గా ఉన్నట్టే, డిసిప్లిన్డ్గా అయినట్టే. డిసిప్లిన్డ్గా ఉంటేనే అవుతాయి. సో అలాగనమాట. సో అందుకని మీరు ఇమీడియట్గా మీకు డిసిప్లిన్ ప్రాబ్లంగా ఉంటే, చదవాలో తెలియని స్టేజ్లో కానీ ఉంటే, మీరు ఇమీడియట్లీ బ్లైండ్లీ టేక్ మై ఏపీ కోర్స్ హిస్టరీ ఇన్ తెలుగు మీడియం, ఇండియన్ పాలిటీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఈ రెండు కూడా మీరు ఇమీడియట్గా తీసుకుని ట్రై టు ఫినిష్ బై July 15th. టార్గెట్ పెట్టుకోండి. April 15th నుంచి July 15th కల్లా నేను ఇచ్చిన వీడియోస్ కానీ పీడిఎఫ్ కానీ ఒకసారి కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. దాన్ని రోజు చదవడం స్టార్ట్ చేయండి. అల్టిమేట్గా మీకు July 15th కల్లా ఒక 2 సబ్జెక్టులు 150 మార్క్స్ సబ్జెక్ట్స్, తక్కువేం కాదు కదా. ఏపీ హిస్టరీ 75, పాలిటీ 75, పేపర్ 1 అయిపోద్ది మీకు July 15th కల్లా, 1 time రీడింగ్. సో ఇలాగా మీరు నా కోర్సెస్ ద్వారా మీరు డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా మీకు 100%
వస్తుంది. అండ్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మీరు యూ కెన్ స్టార్ట్ విత్ ఏన్షియంట్ హిస్టరీ. ఆ వీడియోస్ అన్నీ విన్న తర్వాత అది నచ్చితే యూ కెన్ మూవ్ ఆన్ టు మిడివల్ అండ్ మోడర్న్. లేదు స్ట్రైట్ అవే మోడర్న్ కావాలంటే ఐఎమ్ ఎట్ హాఫ్ వే. ఇంకా కొంచెం మోడర్న్ ఇండియాలో ఒక 10 days ప్రోగ్రామ్ మేబీ మంత్ ఎండింగ్ కల్లా అయిపోవచ్చండి. ఎందుకంటే మోడర్న్ హిస్టరీ అనుకున్నట్టు ఈజీగా ఉంటుంది కానీ ఇట్స్ వెరీ లెందీ. ప్రస్తుతానికైతే మీరు కావాలనుకుంటే ఏపీపీఎస్సి పీవైక్యూస్ 765 క్వశ్చన్స్ ప్లేస్ చేశాను నేను. ఇవన్నీ కూడా పీవైక్యూ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జనరల్ స్టడీస్ నుంచి దగ్గర దగ్గర 1980s నుంచి మనకి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ అన్ని క్వశ్చన్ పేపర్స్లోంచి నేను ప్రాక్టికల్గా 765 క్వశ్చన్స్ ఐ రోట్ ఇట్ విత్ మై హ్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను చేత్తో రాశాను అనమాట. నిన్న చేత్తో రాసి ఆ తర్వాత వాటిని ఫార్మాట్ టైప్ టెక్స్ట్లోకి మార్చి దెన్ ఐ ఫెడ్ దట్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగా ఈ 765 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవైతే రెడీగా ఉన్నాయి ఒక ఫోల్డర్లో. ఇంకా అక్కడి నుంచి నేను ఎక్కడున్నానంటే ప్రస్తుతానికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అక్కడ ఇక్కడ రెండూ అవసరమే కాబట్టి మోడర్న్ ఇండియాలో కూడా పెట్టాను. తర్వాత రైజ్ అండ్ పవర్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అయిపోయింది. 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్స్లో ఓకే ఏదో సమ్ ఎర్రర్ వచ్చింది. ఐ విల్ నాదేలేండి యాప్. అదండి మొత్తానికి ప్లీజ్ బీ డిసిప్లిన్ ఫర్ యువర్ లైఫ్. యూ హ్యావ్ 153 days September 15 నోటిఫికేషన్ రావడానికి. యాజ్ మచ్ యాజ్ డిసిప్లిన్డ్ యూ విల్ గెట్ మోర్ సక్సెస్. డిగ్రీ వరకు మనం ఫోర్స్డ్గానో ఏదో ఒకటి చేసి కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. ఎగ్జామ్ టైంలో ఏదో ఒకటి కింద మీద పడి చదివేసి ఏదో డిగ్రీ పాస్ అయిపోయాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలా కాదు. మనకు మనమే డిసిప్లిన్డ్గా ఉండాలి. మనకు మనమే మెటీరియల్ సోర్స్ అంతా పక్కాగా తయారు చేసుకోవాలి. దాన్ని మళ్ళీ డిసిప్లిన్డ్గా చదవడం అలవాటు చేసుకోవాలి. అంతా మనకు మనమే చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఉపయోగపడేది ముఖ్యంగా ఏపీ హిస్టరీ, పాలిటీ రెడీగా ఉంది. కోర్స్ ఈజ్ కంప్లీట్. పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేవి జస్ట్ 10% మ్యాటర్. అది ఎగ్జామ్ ముందు మనం కవర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బేసిక్ పాలిటీ 90% ఈజ్ రెడీ ఇన్ ద యాప్. ఏపీ హిస్టరీకి ఇంకా కరెంట్ అంటూ ఉండదు కాబట్టి మొత్తం సిలబస్ అంతా రెడీగా ఉంది. యూ కెన్ టేక్ ద కోర్స్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 3 months. సో మీకు డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది, సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. సో ట్రై ఇట్. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ విత్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దొరక్క, లేకపోతే ఏది చదవాలో అర్థం కాక, ఎలా చదవాలో అర్థం కాక, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే మై కోర్స్ విల్ పుట్ ఏ ఫుల్ స్టాప్. అలాంటి డౌట్స్ ఏమన్నా అన్నిటికీ కూడా యూ విల్ ఫైండ్ ఫుల్ స్టాప్ టు ఆల్ యువర్ డౌట్స్ ఇన్ మై కోర్సెస్. ఎందుకంటే నేను వన్స్ అన్ ఆస్పిరెంట్. ఐఎమ్ నాట్ లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, బిజినెస్, స్టూడెంట్స్ అలా కాదు. నేను ఒక ఆస్పిరెంట్ని, గ్రూప్ 2 సాధించిన వాడిని. సో నాకుగా ఆ ముందు రోజులు ఎలా ఉన్నానో ఏంటో అది చూసి దాంట్లోంచి తయారు చేసిన కంప్లీట్ కోర్సెస్ అన్నమాట ఇవి. సో దాన్ని బట్టి మీరు డిసిప్లిన్ అన్న పదాన్ని రియల్ అనుభవించాలంటే, ఏది డిసిప్లిన్ అన్న పదానికి ఆ అనుభూతి ఉంటుంది. ఆ డిసిప్లిన్ లైఫ్ అనేది ఒక అనుభూతి. అది దట్స్ నాట్ ఏదో అందరికీ వచ్చేది కాదు. ఆ డిసిప్లిన్ లైఫ్, ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని మీరు పొందాలంటే, ఆ డిసిప్లిన్డ్ లైఫ్ అనే ఒక పదానికి మీరు అర్థం తీసుకురావాలంటే ఫస్ట్ ఏదన్నా ఒక కోర్స్ తీసుకోండి, లేకపోతే 2 కోర్సులు తీసుకోండి. అది కంప్లీట్ చేసి చూడండి.
ఫినిష్ చేయండి. డౌట్స్ ఏం వచ్చినా సరే నేను ఎలాగో నా టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గానే ఉంటాను మీకు. ఐ విల్ బి రెడీ ఫర్ ద ఫోన్ నంబర్ కూడా ఉంది. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ ఆఫ్టర్ ఈవినింగ్స్ 6:30 తర్వాత కాల్ చేయొచ్చు. సండేస్ కాల్ చేయొచ్చు ఫర్ ఎనీ డౌట్స్. సో అలాగా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే జస్ట్ టేక్ ఎనీ కోర్స్. ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అంటారా, కోర్స్ అయితే రెడీగా ఉంది కానీ మీకు స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది రావచ్చు. అందుకని ఫస్ట్ పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దెన్ మీరు ఆ ధైర్యంతో ఇండియన్ ఎకానమీ చదవడం వేరేలా ఉంటుంది. స్ట్రైట్ అవే ఇండియన్ ఎకానమీ చదివితే కొంచెం చాలా ఇబ్బందికరంగా, అంటే భయము. ఒక పక్కనేమో ఎకానమీ అర్థం కాదు, ఇంకో పక్కనేమో ఏపీ హిస్టరీ, పాలిటీ ఉన్నాయి అన్న ఒక టెన్షన్ ఉంటుంది. అందుకని చేతిలో ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ మన చేతిలో ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. ఆ చేతిలో ఉన్న సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకోగలిగారు అనుకోండి, సింపుల్గా మీకు ఆ ధైర్యం, బర్డెన్ ఉండదు. ఇంకా మనకి ఎగ్జామ్ టైంలో రివైజ్ చేసుకోవచ్చు అన్న ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యంతో యూ కెన్ ఫినిష్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే ప్రిలిమినరీ కోర్సెస్ కూడా ఇండియన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, ముందుగా కంప్లీట్ చేసుకోవాల్సిన కోర్స్ అది కూడా మీరు May 15th కల్లా టార్గెట్ చేయండి. April 15th to May 15th, సో దట్ యూ విల్ లీడ్ ఏ డిసిప్లిన్ లైఫ్. మీకు అల్టిమేట్గా నా పాయింట్ ఏంటంటే, డిసిప్లిన్గా ఉండాలంటే యూ మస్ట్ నీడ్ ఏ గోల్. ఆ దారి, ఇప్పుడు ఒక దారిలో వెళ్ళి ఇలాగ వెళ్తే మనకి గోల్ వస్తుంది అనుకుంటే వీ విల్ వాక్. సో ఇది ఎక్కడుందో, ఇదేంటో తెలియనప్పుడు ఎటు వెళ్తామో తెలుస్తూ ఉండదు, అలా తిరుగుతూ ఉంటాం అనమాట. అదే మనకి గోల్ తెలుసు అనుకోండి, గోల్ ఉంది, హ్యాపీగా వెళ్ళిపోతాం, స్ట్రైట్ హైవే మీద వెళ్ళిపోతాం మనం ఇక్కడికి వెళ్ళాలనుకుంటే. సో మీరు వెళ్ళిపోవడం ఎలాగా, నా కోర్స్ తీసుకుంటే మీకు ఆ గోల్ రీచ్ అవుతారు అనమాట. ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఏర్పడుతుంది మీ లైఫ్లో. ఓకే, ఆల్ ది బెస్ట్.